Presented by Paulomi Estates. Associated by Vasavi Group, Giridhare Constructions, Indian Green Building Council, Abhinandana Infra, Anvita Group, Nikhila Constructions and Developers, Argano, Praira Buildcon, Pranava Group, JSR Group Sun City, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సోషల్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. ఒకవైపు డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్పీడ్ పెరగడం, మరోవైపు మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రియల్టీ సెక్టర్ జోరు మీద ఉంది. మండే ఎండాకాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో కూల్ సంగతులు ఏంటి, రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణ రంగంలో లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి, న్యూ జనరేషన్ కోసం మోడర్న్ ఆర్కిటెక్చర్తో మార్కెట్లోకి వచ్చిన కొత్త ప్రాజెక్ట్స్ ఏవి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? రెసిడెన్షియల్ మార్కెట్స్ పై కంప్లీట్ పిక్చర్ అందించేందుకు సిద్ధమైంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. లైఫ్ ఆనందంగా ఆహ్లాదంగా జీవనం సాగడానికి ఓ పాజిటివ్ అట్మాస్ఫియర్, ప్రతి ఒక్క కస్టమర్ను కుటుంబ సభ్యుడిలా భావించే పాజిటివ్ మైండ్ సెట్. రియాలిటీ రంగంలో ఇవి ఎంతో అరుదైన అత్యంత విలువైన క్వాలిటీస్. ఈ విలువలను సదా పాటిస్తూ ప్రతి ప్రాజెక్ట్ను రియాలిటీ రంగంలో ఓ పాజిటివ్ వైబ్ తీసుకొస్తున్న సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. హైదరాబాద్ రియాలిటీ సెక్టార్లో ఈ సంస్థ విజయవంతంగా 21 వసంతాల ప్రయాణం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సంస్థ అభిమానులు సంబరపడేలాగా మార్కెట్కు కొత్త జోష్ ఇచ్చేలాగా ఒక కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేసింది. సిటీలో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా మోకిలాకు మారు పేరుగా నిలిచిన నిఖిలా అదే ఏరియాలో ఎన్సిడి పర్పుల్ ప్రాజెక్ట్ లాంచ్ చేసింది. రీసెంట్ గా గ్రాండ్ రేజ్ లో జరిగిన ఎన్సిడి పర్పుల్ ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ ఈవెంట్ కు ప్రముఖ సినీ నటుడు బిల్డర్ మురళీ మోహన్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ కు సిటీలోని పలువురు బిల్డర్లు, నారాడ్కో ప్రముఖులతో పాటు నిఖిలా సంస్థ కస్టమర్లు కుటుంబ సమేతంగా తరలి వచ్చారు. ఎన్సిడి విజయవంతమైన 20 సంవత్సరాలను పూర్తి చేసుకొని 21వ వసంతంలో పర్పుల్ అనే పేరుతో 27 అంతస్తులతో 263 అపార్ట్మెంట్స్ తోటి బ్రహ్మాండంగా కడతారనే నమ్మకం మాకుంది. కాబట్టి ఆ నమ్మకాన్ని ఆయన కూడా నిలబెట్టుకోవాలని కోరుకుంటూ చక్కగా వాళ్ళ అమ్మాయిని కూడా ఇందులో దింపడం అనేది చాలా బాగుంది. ఎందుకంటే యంగర్ జనరేషన్ తీసుకొస్తే వాళ్ళ దేశ విదేశాల్లో ఎక్కడెక్కడ ఏ ప్రాపర్టీస్ దొరుకుతున్నాయి, మరి ఎలక్ట్రికల్ కానీ, ప్లంబరింగ్ కానీ, అలాగే టైల్స్ కానీ, మార్బుల్స్ కానీ, మరి ఇవి లేటెస్ట్వి కావాలంటే ఎక్కడెక్కడ దొరుకుతున్నాయని వాళ్ళందరూ కూడా తిరిగి తీసుకొచ్చి మోడర్న్ ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పించి కట్టడానికి బాగుంటుంది. మీ నాన్నగారు మీ మీద పెట్టినటువంటి నమ్మకాన్ని మీరు చక్కగా పాటించాలని, అది నమ్మకాన్ని నిజం చేయాలని కూడా మీ ఇద్దరికీ కూడా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిఖిలా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 21 ఇయర్స్ కంప్లీట్ చేసి మోకిలాలో ఇది 5వ ప్రాజెక్ట్ కింద ఎన్సిడి పర్పుల్ని స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది నిఖిలా కన్స్ట్రక్షన్ ఎప్పుడు కూడా ఆన్ టైం కన్స్ట్రక్షన్, అలాగే క్వాలిటీ డెలివరీ. ఏ ప్రాజెక్ట్ అయినా సరే పర్మిషన్ డేట్ నుంచి డెలివరీ డేట్ అంటే ఓసీ డేట్ చూసుకోమని చెప్తాం డెలివరీ గురించి ఎవరిని అడిగితే. అలాగే క్వాలిటీ విషయంలో కూడా ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా మేము కన్స్ట్రక్షన్ చేస్తూ ముందుకెళ్తున్నాం. మంచి సర్వీసెస్ అందిస్తూ కన్స్ట్రక్షన్ ఇన్ టైంలో చేస్తూ క్వాలిటీ మెన్షన్ చేస్తూ మేము ముందుకెళ్తామని మీ అందరూ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. Built on vision, strengthened by experience, now it is driven by the second generation young leadership. Yes, we are talking about Nikhila Constructions and Developers. ప్రతి స్ట్రాంగ్ జర్నీకి కూడా ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటుంది. మరి దాన్ని ఇన్నోవేషన్తో లీడ్ చేస్తున్న సెకండ్ జనరేషన్ గురించి తెలుసుకునేటప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎస్, టుడే వీఆర్ విత్ మిస్ నిఖిలా. లెట్స్ టాక్ టు హర్ అండ్ నో మోర్ అబౌట్ ఎన్సిటీ. హలో అండి. హాయ్. Hi, and how are you? I'm good. How are you? I'm good. So, how's everything going on? Yeah, everything is good. సో లీడర్షిప్ తీసుకోవడం, అవును, లైక్ కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్ మేము నేర్చుకుంటున్నాం. మా ఫాదర్ మాకు టీచ్ చేయడం వల్ల మేము కూడా ఇంకా చాలా మంచిగా, చాలా తొందరగా లైక్ ఇప్పటివరకు అయినా 21 ఇయర్స్ ఆఫ్ లెగసీని మేము కూడా కంటిన్యూ చేయాలని నేను మా బ్రదర్ యశ్వంత్ ఈ ఫీల్డ్లోకి వచ్చి వాళ్ళు ఎలా అయితే అఫోర్డబుల్ అండ్ క్వాలిటీ హోమ్స్ కస్టమర్స్కి ఇస్తున్నారో మేము ఆ లెగసీని కంటిన్యూ చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నాము.
నిఖిలా యొక్క 21 ఇయర్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ జర్నీని సెలబ్రేట్ చేసుకుంది, చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఎన్సిడి టీం తరపున మురళీమోహన్ గారికి అండ్ నారట్కో తెలంగాణ మెంబర్స్కి ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ అవర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఫర్ కమింగ్ టు ది ఈవెంట్ అండ్ మేకింగ్ ఇట్ అ గ్రాండ్ సక్సెస్. మీ సపోర్ట్ ఎప్పుడు ఎన్సిడికి ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాం. అలానే మోకిలానే కాకుండా వేరే ఏరియాస్లో కూడా మీ ఎన్సిడి కొత్త ప్రాజెక్ట్స్తో రాబోతుంది. ఓకే, సో ఐ థింక్ మెనీ మోర్ గ్లోరియస్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ని మేము చూడబోతున్నాం నిఖిలా తరపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ టుడే. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రైమ్ లొకేషన్లో పర్ఫెక్ట్ స్టాండర్డ్స్తో బ్యూటీ అండ్ కంఫర్ట్కు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలవాలని కోరుకునే అర్బన్ పీపుల్ ఆశలకు నిలువెత్తు రూపంగా నిలిచే ప్రాజెక్టులను డిజైన్ చేస్తున్న సంస్థ పౌలోమి ఎస్టేట్స్. కస్టమర్లను కట్టిపడేసేంత అద్భుతమైన ప్రాజెక్టులు డిజైన్ చేయడం పౌలోమికి సాధ్యం. దేనికదే సాటి ఇంకెక్కడా ఉండదు, దీనికి పోటీ అనేంత సొగసైన ప్రాజెక్టులతో హైదరాబాద్, బెంగళూరు రియాలిటీ సెక్టార్లో ట్రెండింగ్లో నిలుస్తోంది. సౌత్లో ఐటీ డెవలప్మెంట్కు, హ్యాపీ లివింగ్కు ఐడియల్ ప్లేస్ బెంగళూరు. తెలుగువారి అందరూ ఎంతో ఇష్టపడే, ఎంతో అనుబంధం ఉన్న నగరం ఇది. బెంగళూరు లైఫ్ స్టైల్కు 100% సూట్ అయ్యేలా తనిసంద్రంలో మాన్యత టౌన్షిప్లో లేటెస్ట్గా పౌలోమి ఫ్లోరిక్ లాంచ్ చేయనుంది. 8.66 acres సువిశాల విస్తీర్ణంలో 85% ఓపెన్ స్పేస్తో ఇక్కడ ప్రీమియం హై రైజ్ 3 BHKలో నిర్మించనుంది. సౌత్ లో అందరి ఫేవరెట్ సిటీ అయిన బెంగళూరులో డ్రీమ్ హౌస్ కోసం అన్వేషిస్తున్న వారి కలలను నిజం చేస్తోంది పౌలోమి ఎస్టేట్స్. కస్టమర్ల నమ్మకాన్ని పునాదిగా చేసుకుని ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులతో మెప్పించి ఇప్పుడు బెంగళూరులో పౌలోమి ఫ్లోరిక్ ప్రాజెక్టుతో నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది. లాంచింగ్ కు ముందే ఈ ప్రాజెక్టు అందరి దృష్టిని ఆకర్షించడం మార్కెట్లో పౌలోమి సంస్థపై ఉన్న నమ్మకానికి అద్దం పడుతోంది. Hello sir, hi. Hello Andy. How are you? I'm doing very good. How are you? Yeah sir, we are doing good. So not only in Hyderabad, Pavlomi extending its future in Bangalore also. So can you explain in detail about the project in Bangalore, sir? Yes. We had bought a 9-acre parcel of land in Tanisandra Andy, in Bangalore. That is North Bangalore, right abutting Bhartiya City, and it's an integrated township by itself. Bhartiya City has the Leela Hotel, it's got the Bhartiya Mall, it's got office space, it's got residential. It's an integrated township by itself. దాన్ని ఆనుకొని మాన్యత వాళ్ళకి ఒక 85-acre ప్రాపర్టీ ఉందండి. దాంట్లో ఒక 9 acres వీఆర్ డూయింగ్ అ రెసిడెన్షియల్ టౌన్షిప్ యాజ్ పార్ట్ ఆఫ్ ది మాన్యత టౌన్షిప్ నౌ. సో మాన్యత విల్ అగైన్ కమ్ అప్ విత్ ఆఫీస్ స్పేస్, దే హ్యావ్ ది హోటల్, దే హ్యావ్ అ స్కూల్, దే హ్యావ్ షాపింగ్. సో దాంట్లో రెసిడెన్షియల్ మనం చేస్తున్నామండి. అండ్ వీ రిసీవ్ ద పర్మిషన్స్, బట్ వీ వాంట్ లాంచ్ ఇట్ ఆఫ్టర్ ఆల్ ది హాలిడే సీజన్. సో ఇప్పుడు హోమ్ బయర్స్ ఎలాంటి వాళ్ళకి ట్రస్ట్ అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా రెండు ఇంపార్టెంట్. వాళ్ళకి ఇన్నోవేటివ్గా కూడా అనిపించాలి. డిపెండ్స్ ఆన్ ది టేస్ట్ అండ్ ఆల్ ఇన్ దిస్ ఎరా. సో వాట్ ఆర్ దర్ థాట్స్? See, definitely consumer ki today what he wants is, he wants to ensure that his building is designed to the latest of designs with the best of amenities that he would require, ensure the best of quality in terms of finishings, and also most importantly delivery on time. Correct. So there is a trust deficit between the customers and the builders. Yes. So if you're able to patch up on all these 4 or 5 parameters, then there's definitely no looking back Andy. Okay. So as Pavlomi, we are also trying to achieve that we ensure that all these 4 or 5 parameters are met to the satisfaction of customers. And generally in the building process, Andy, there are a lot of issues which crop up post delivery also. Okay. So that is where, as a builder also, if we come in and ensure that we attend to all those issues which come up, even if it's post the DLP also, if you're still there to help the customer in the difficult times, or attend to any of issues which come in, that definitely will send a strong signal to the customer, and I'm definitely will be happy, and that definitely would help you in your future projects. So we wanted to know about the core values does Pavlomi follow? For us, customer is our focus, Andy. So our entire planning goes around what a customer requires, right? So if it's a mid-budget customer, what does he require? What does the family require? What does the housewife in the family require? What do the children require? What do the elders in the family require? So we try and create amenities all around them, because eventually they are the people who are going to be living there, and happy customers definitely gives us that satisfaction. A thing of beauty, joy forever. నిజమే కదా? అందం మైమరిపిస్తుంది, ఆనందాన్ని పంచుతుంది.
పచ్చటి చెట్లు, పంట పొలం, ఇలా ప్రకృతిలో ఎన్నో అందాలు, ఆనందాన్ని, మర్చిపోలేని అనుభూతిని పంచుతాయి. అవునా? నేటి అర్బన్ లైఫ్ స్టైల్ ఎన్నో కంఫర్ట్స్ను మనకు పరిచయం చేసింది. ఈ కంఫర్ట్స్ని ఎంజాయ్ చేస్తూ నేచర్ ఫ్రెండ్లీగా లైఫ్ స్టైల్ కావాలంటే కాస్త కష్టమే. కానీ ఆ ఆనందాన్ని, అందాన్ని పరిచయం చేస్తోంది ఆర్గానో సంస్థ. రియల్ ఎస్టేట్కు ఎకో ఫ్రెండ్లీ సోషల్ రెస్పాన్సిబిలిటీ థింకింగ్ అనే న్యూ జనరేషన్ ఐడియాను యాడ్ చేసింది ఆర్గానో సంస్థ. ఇందులో భాగంగా రూర్బన్ అనే సరికొత్త కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చింది. రూరల్ అండ్ అర్బన్ల మిక్సింగే ఈ రూర్బన్ కాన్సెప్ట్. సింపుల్గా చెప్పాలంటే ఇదో కొత్త లోకం. సౌత్ వెస్ట్ హైదరాబాద్కు బెస్ట్ కనెక్టివిటీ ఉన్న ఏరియాలో బీజాపూర్ హైవేపై లైఫ్ ఆన్ ఏ స్లో ట్రాక్ అన్న ట్యాగ్ లైన్ తోటి ప్రాజెక్ట్స్ను పర్యావరణ హితంగా అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. హలో సార్, హాయ్. హలో అండి. అండ్ ఇప్పటి వరకు ఈ స్ట్రాటజీ కానీ ప్లానింగ్ అంతా కూడా చాలా గ్రేట్గా, విషనరీగా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం అప్కమింగ్ ఎక్కువ హ్యాబిటేట్స్ ఎలా ఉండబోతున్నాయి ఫ్రమ్ ఆర్గానో అంటే దానికి ఏం చెప్తారు? ఐఎమ్ ఎక్సైటెడ్ టు హియర్ ఫ్రమ్ యూ. మనస్ఫూర్తిగా ఉంటాయి. ఎందుకంటే మేము పూర్తిగా మనసు పెట్టి చేస్తాం. ఎందుకంటే నాకు ఇంకో వృత్తి రాదు, ఈ కంపెనీ ఇంకో పని కూడా చేయదు. వీఆర్ పర్పస్ డ్రివెన్ కంపెనీ. ఓకే. మేము ఎందుకు ఏ పని చేస్తున్నాము అన్న దాంట్లో ఫుల్ క్లారిటీ ఉంది. అంటే ఎందుకు చాలా బిజినెస్లు మేము డబ్బు వస్తాయన్నా చెయ్యం. అంటే సిటీలో ఏదో ల్యాండ్ సపోజ్ ఎవరో ఫ్రీగా ఇచ్చారనుకుందాం, మేము అక్కడ చెయ్యం. ఓకే. వేల కోట్లు రావచ్చు, మేము చెయ్యము. రైట్? మేము మైనింగ్ చేస్తామా? ఇక్కడ ఏదో మేము ల్యాండ్ కొన్నాం, బ్యారెన్ ల్యాండ్, తవ్వితే సడన్గా గోల్డ్ పడింది, గోల్డ్ బిజినెస్లోకి వెళ్తామా? మేము చెయ్యం. పెట్రోలియం చేస్తామా? చెయ్యం. అంటే ఇట్లా there are so many things. No's, we are very clear what is no for us. Okay. We are very super clear about what we exactly want to do. అంటే ఇట్స్ ఎ నేరో ఫోకస్. అంటే గుర్రానికి ఇలా కట్టేసుకున్నట్టు ఒక పర్పస్ అని ఒకటి పెట్టుకుని దాని వైపే పరిగెడుతున్నాం, కానీ వీఆర్ నాట్ డివేటింగ్ ఫ్రమ్ ఇట్. పర్పస్ డ్రివెన్ కంప్లీట్లీ. ఓకే. ఆర్గానో అని పేరు వినిపించగానే రూర్బన్ అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మోర్ అబౌట్ దిస్ రూర్బన్? ఇది కాపీ చేసాం. యాక్చువల్లీ ఇక్కడ అబ్దుల్ కలాం గారు ఇంతకుముందు ఆల్రెడీ ఆయన కాయిన్ చేశారు. ఓకే. నేను ఐఎమ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అబ్దుల్ కలాంస్ రైటింగ్. ఓకే. బిల్డింగ్ ఫర్ 3 బిలియన్ ఒక బుక్ ఈజ్ దేర్. పురా అని ఒక పాలసీ కూడా ఉందన్నమాట. సో అబ్దుల్ కలాం ఆయన రాసిన దాంట్లో ఏం చెప్పారంటే, ఎప్పుడైతే పట్టణాలు పల్లెల దగ్గరికి వెళ్తాయో, ఎప్పుడైతే ప్రగతి పల్లెలను ఇంక్లూడ్ చేసుకుంటుందో దేశం ఇంకోలా మారుతుంది. ఊరిని అక్కడ వదిలేసేసి ఓన్లీ పట్టణాన్ని పట్టుకుని అదే మన గ్రోత్ పారాడైమ్ అనుకుంటే దేర్ మే బి సమ్ సోషల్ ఇష్యూస్. కనుక గ్రోత్ని విలేజెస్కి ఎలా తేవాలి అనే దానికి ఒక మిషనే ఉంది, రూర్బన్ మిషన్ అని ఉంది, గవర్నమెంట్ ఇనిషియేటివ్. అది మనకి బుర్ర ఉంది, మనకి కొద్దిగా బాధ్యత ఉంది, మనం మంచి ఎంటర్ప్రినర్షిప్ ఉంది. మన ఊళ్ళ వైపు ప్రగతిని ఎందుకు పట్టుకెళ్ళద్దు? ఒక కొత్త లడ్డు తయారు చేసి అక్కడ పెడితే అక్కడ అన్ని చీమలన్నీ అటు వెళ్ళాయి అనుకోండి, గ్రోత్ అటు వెళ్ళినట్టే కదా. సో అది ప్రయత్నిద్దాం. That is how we started. So the Rurban voice or Rurban word within our entire ecosystem has a little bit deeper meaning. It is also a social impact. It is also what we see growth should be. Happiness coefficient GDP అనే దానికి యాడ్ ఎట్లా చేస్తాం, మా ప్రయత్నం ఏం చేస్తాం. Yes. మండే ఎండల నుంచి ఉపశమనం కావాలంటే పరిసరాలు కాంక్రీట్ జంగల్లా కాకుండా పచ్చదనంతో ఉండాలి. అందుకోసమే హిల్ స్టేషన్లను వెతుక్కుంటూ వెళ్తాం. నివాసం ఉండే చోట పచ్చదనం, ప్రశాంతత ఉంటే అంతకు మించిన ఆనందం మరేది ఉండదు. సిటీకి అత్యంత చేరువలో నేషనల్ హైవేను ఆనుకుని అఫోర్డబుల్ ప్రైస్లో రిసార్ట్ లైఫ్ స్టైల్ కోరుకునే వారి ఆకాంక్షలకు అద్దం పట్టే ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది ప్రముఖ రియాలిటీ సంస్థ జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్. జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్ ప్రాజెక్ట్స్ అన్ని రేపటి అదృష్టానికి స్వాగతం పలికేలా ఉంటాయి. ప్రతి ప్రాజెక్టులో ఎర్రచందనం వంటి విలువైన కలప మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తూ వస్తున్నారు. జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్ ప్రాజెక్ట్స్ అన్నింటిలో కలిపి దాదాపు 3 కోట్ల వరకు మొక్కలు పెంచుతున్నారంటే పచ్చదనానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. హలో సార్, హాయ్. హాయ్ అమ్మా. నమస్కారం. పర్యావరణ హితంగా ఉండాలంటే సో కన్స్ట్రక్షన్స్ అనేవి ఎలా ఉండాలి, వచ్చే తరాలకి కూడా మనం హెల్త్ ఇవ్వాలి. సో దానికోసం ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాట్ యూ సే అబౌట్ దట్? డెఫినెట్గా అమ్మా, ఎన్విరాన్మెంట్ చాలా అవసరం. పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఏ పనైనా చేయాలి.
సో నేను ఎక్కువ ఏం చెప్తుంటే వెంచర్ అంటేనే మెయిన్గా చూడాల్సింది ఇది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్. ఫ్యూచర్లో ఇక్కడ ట్రాఫిక్ ఎలా ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది, దీనికి ఎయిర్వేస్, రోడ్వేస్, రైల్వేస్ కనెక్టివిటీ ఉందా లేదా, విద్యా వైద్యం దగ్గరలో ఉందా లేదా, అవన్నీ చూసుకొని ఇన్వెస్ట్ చేయాలి. దాంతోపాటు ఏ వెంచర్లో మీరు ఇన్వెస్ట్ చేసినా అక్కడ గ్రీనరీ అనేది చాలా ఇంపార్టెంట్. మేము చేసే ప్రతి వెంచర్లో కూడా క్రోడ్స్ ఆఫ్ ప్లాంటేషన్స్ మా అన్ని వెంచర్స్లో ఉంటాయి, మీరు చూడొచ్చు కూడా. పర్యావరణాన్ని కాపాడుకుంటూ పొల్యూషన్ తక్కువ ఉండేటట్టుగా మేము ప్లాన్ చేస్తున్నాం. మీ వెంచర్స్ అన్నీ కూడా చాలా ఎకో ఫ్రెండ్లీగా ఉంటాయి, అంటే వెరీ దేశీ ట్రీస్ అన్నమాట, ఫ్యాన్సీ ట్రీస్ అట్లా కాకుండా. సో దేశీ ప్లాంటేషన్స్, మామిడి చెట్లు అలా కనిపిస్తూ ఉంటాయి. ఆ ప్లాంటేషన్స్ అన్నీ మెయింటైన్ చేయడం అది ఎలా సాధ్యం అవుతుంది? ఒక వెంచర్ వేసామండి, అప్రూవల్ తీసుకున్న ప్లాట్లు స్టోనింగ్ వేసేసాం, డెవలప్మెంట్ చేసాం, ప్లాట్ సేల్ చేసేసి అయిపోయింది. సేల్ అయిన తర్వాత మీరు మళ్ళీ వెళ్తే అక్కడ ఆ ప్లాట్లో ఏముంటుంది చెప్పండి? ప్లాట్లో మట్టి ఉంటుంది, అంతే, ఓకేనా, లేదంటే పుట్టు ఉంటుంది. అందులో ఒక చెట్టు ఉంటే ఎలా ఉంటుంది? మట్టికి చెట్టుకు కనెక్టివిటీ ఇక్కడ. మీ దాంట్లో బౌండరీస్లో మ్యాంగో, ఒక 10 మ్యాంగోస్ ప్లాంటేషన్స్ లేదా 10 రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్, ఆపలో ఏ ఫ్లవర్స్ ఇంకేదో కాకుండా అవి ఈల్డింగ్ రావాలి ఎవ్రీ ఇయర్ లేదా ఎవ్రీ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ. మీకు మీరు వెళ్ళినప్పుడంతా మీ దాంట్లో మామిడి చెట్టు ఉంది, దేవతావృక్షం మామిడి చెట్టు అంటే మంచి ఆక్సిజన్ ఇస్తుంది. మన తెలుగు ప్రజలు, తెలుగు రాష్ట్రాల వాళ్ళు చక్కగా మామిడి తోరణాలు లేకుండా మనం ఏ పని చేయం. అలాంటి మామిడి చెట్లు ఉంటే బాగుంటుంది అని బౌండరీస్లో మామిడి చెట్లు ఇచ్చి ఫ్యామిలీతో, పిల్లలతో వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాటర్ డ్రిప్ వేసి రెడీగా ఉంటుంది. ఆ డ్రిప్ తోటి చెట్లు ఉంటాయి, మామిడి ఆకులు, మామిడి చెట్టు, మామిడి పూత, మామిడి పిందెలు, మామిడి కాయలు, మామిడి పళ్ళు వస్తుంటాయి అక్కడికి. అది ఇస్తాం. మధ్య మధ్యలో మళ్ళీ రెడ్ శాండ్ కూడా పెంచుతాము. రెడ్ శాండ్ చాలా హైట్ వెళ్తుంది. ఫ్యూచర్లో ఆఫ్టర్ 15 to 20 years మంచి ఈల్డింగ్ వస్తుంది. దాంట్లో మంచి మీకు డబ్బు కూడా వస్తుంది, రిటర్న్స్ కూడా వస్తాయి. ఈరోజు రెడ్ శాండ్ అనేది అఫీషియల్ అయింది, దాన్ని ఎవరైనా దాన్ని పండించవచ్చు. దానికి అగ్రికల్చర్ శాఖ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మంచి పర్మిషన్స్ వచ్చిన్నాయి. దాంట్లో కూడా మంచి ఈల్డింగ్ వస్తుంది, మంచి లాభాలు వస్తాయి. ల్యాండ్ అప్రిషియేషన్ అయింది, దానికి సెక్యూరిటీ మెయింటెనెన్స్ ఉంది, వాటర్ ఉన్నాయి, మ్యాంగో ఉంది, ఎవ్రీ ఇయర్ మనకు క్రాప్స్ వస్తుంటాయి. మనకు అదొక ఫీల్ ఇస్తుంది. ఇప్పటికి 3 crores మ్యాంగోస్ అండ్ రెడ్ శాండిల్స్, మనం 3 crores ప్లాంట్స్ పెట్టున్నా మీ కళ్ళ మంది మీరు చూసుకోవచ్చు. 100 feet రెడ్ శాండిల్ ప్లాంట్ ఈ సైజ్తో కూడా మేము పెంచున్నాం. చాలామంది తెలంగాణ స్టేట్లో రెడ్ శాండిల్ రాదు, మ్యాంగో రాదు అంటారు. పక్కా వస్తాయి, ప్రయత్నించి చూడండి, వచ్చేస్తే. మేము చేస్తున్నాం, ఈరోజు కాదు, 2010లోనే నేను చేస్తున్నాను. ఒక 300 acres మ్యాంగో అండ్ రెడ్ శాండిల్ అప్రూవల్ లేఅవుట్లో పెట్టిన బౌండరీస్లో కస్టమర్స్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటే అంత హ్యాపీ అవుతారు. అలానే వీకెండ్ హోమ్ కట్టి లైవ్గా కూడా మేము చూపిస్తున్నాం, అది కూడా మా దగ్గర ఉంది. రెప్ప వేయకుండా చూస్తుండిపోయేంత అందం, ఎటువైపు చూసినా అద్భుతమే, అడుగడుగునా విలాసమే, ఇంతకు మించి మరెక్కడా ఉండదనిపించే రాజసం. మొత్తం మీద భూమి మీద స్వర్గం అంటే ఇదే అంటే తప్పకుండా ఒప్పుకొని తీరాల్సిన చోటు మీ లివింగ్ స్పేస్ అయితే ఆ ఆలోచన ఎంత బాగుంది కదా. ఇలా జీవితంలో ప్రతి క్షణాన్ని మరింత గొప్పగా జీవించడానికి భరోసా ఇస్తోంది ప్రముఖ రియాలిటీ ఆర్గనైజేషన్ అన్వితా గ్రూప్. లివింగ్ స్పేస్ లావిష్ గానే కాదు, ఎకో ఫ్రెండ్లీగాను ఉండాలి. రేపటి రోజున ఆనందంగా గడిపే క్షణం పర్యావరణ హితంగా ఉండాలనే సమున్నత లక్ష్యంతో హరిత భవనాలకు ప్రాధాన్యత ఇస్తోంది అన్వితా గ్రూప్. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ IGBC స్టాండర్డ్స్ కు తగ్గట్టుగా ప్రాజెక్ట్స్ ను గ్రీన్ సర్టిఫికేషన్ తో నిర్మిస్తోంది. పర్యావరణ హితమైన ప్రాజెక్ట్స్ లను కస్టమర్లకు చేరువ చేసేందుకు IGBC ఈ మే నెలలో నిర్వహించే ప్రాపర్టీ షోలోను అన్వితా సంస్థ భాగస్వామ్యం అవుతోంది. సకల వసతులున్న చోట అన్ని ఎమ్యూనిటీస్ తో లగ్జరీ హోమ్ సొంతం చేసుకోవాలని భావించే వారి కలలను నిజం చేస్తోంది ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ అన్వితా గ్రూప్. మోడర్న్ పీపుల్ అత్యంత ఇష్టపడుతోన్న లగ్జరీ ప్రాపర్టీల కోసం దూరంగా వెళ్లాల్సిన అవసరం లేకుండా కోర్ సిటీలోనే సరికొత్త అద్భుతమనిపించే రీతిలో లేటెస్ట్ ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. నేటి తరంతో పాటు రేపటి తరానికి మేలు చేసేలా పర్యావరణ హితమైన గ్రీన్ బిల్డింగ్స్ నిర్మిస్తూ అందరి మనస్సును గెలుచుకుంటోంది. Hi, namaskaram. Namaskaram. How are you? I'm good. How are you? I'm so good. There is an interesting aspect about Anvita because Anvita Group ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కూడా అది ఖచ్చితంగా IGBC సర్టిఫైడ్ ఉంటుంది. So I think that truly makes Anvita project stand out from any other project. 100%. I lived abroad my entire life. నేను US లో చూసిన ప్రాజెక్ట్స్, దుబాయ్లో చూసిన ప్రాజెక్ట్స్, I'm trying to incorporate here.
India needs a lot more of that. Can you explain us in detail and what we need about the technology you're talking about or about the eco-friendly system? అంటే దుబాయ్ లాంటి డెజర్ట్లో ఉన్న ప్లేస్లో అపార్ట్మెంట్లో ఉంటే ఇట్స్ సో గ్రీన్ కంపేర్డ్ టు ఎనీ హైదరాబాద్ కమ్యూనిటీ యూ లివ్ ఇన్. లైక్ దే డూ ఇట్ విత్ వెల్ స్టాండర్డైజ్డ్ గార్డెనింగ్, ఇంకా మొత్తం అన్ని ఆటోమేటెడ్ ఫెసిలిటీస్. ఈవెన్ వీఆర్ డూయింగ్ దట్. సో hopefully like you will see much more green space than any other project in Hyderabad in our place. Yeah. So let us know about the technology which Anvita involves in it. I mean, making green spaces is not just technology, it's about planning. So we plan our spaces efficiently. My podium is mainly green and our terrace is mainly green. So like it's all planning. Technology comes hand in glove if you plan it well. So మేము అలాట్ చేసిన స్పేసెస్ చాలా హై లైక్ గ్రీనరీ ఏరియాస్. సో యునో నాట్ మచ్ టెక్నాలజీ ఇన్ ఇట్, జస్ట్ గ్రీన్ ఏరియాస్. ఈ మధ్య వస్తున్న కస్టమర్స్ ముఖ్యంగా ఎలాంటి ఎన్వైరన్మెంట్ వాళ్ళ హౌస్ ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? వాట్ ఈస్ అ పర్టికులర్ ఆస్పెక్ట్ యు ఆర్ కాన్సంట్రేటింగ్ ఆన్? మెయిన్లీ కస్టమర్ ఇప్పుడు ఈ మధ్య గ్రీన్ స్పేసెస్ ఇంకా లో డెన్సిటీ కావాలనుకుంటున్నారు. అండ్ వీ హ్యావ్ బీటన్ ఎవ్రీ అదర్ డెవలపర్ ఇన్ దట్. We have the most green space and a lower density in the area we're doing. Mainly that. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఓల్డ్ పీపుల్ వరకు అందరినీ సాటిస్ఫై చేసేటట్టు అమ్యూనిటీస్ కావాలి. అండ్ వీఆర్ ప్రొవైడింగ్ దాట్. అండ్ వీ హ్యావ్ అవర్ కన్సల్టెంట్స్. ఎవ్రీ డే వీ సర్చ్ ఫర్ న్యూ థింగ్స్ టు ఇంప్రూవ్. సో ఇప్పుడు ఒకసారి కొనుక్కున్నాక అయిపోదు, ఇట్స్ అ జర్నీ కదా. సో వీ ట్రై అండ్ ఇంప్రూవ్ ఎవ్రీ టైమ్. So thank you so much Anup garu for taking out time and sharing your great experience with us. Thank you so much. Thanks to all the customers and the viewers. I appreciate you a lot. Think high, plan high, live high. మోడర్న్ జనరేషన్ జపిస్తున్న తారక మంత్రం ఇది. లైఫ్లో అన్ని గ్రాండ్గా ఉండాలని, లైఫ్ స్టైల్ హై రేంజ్లో ఉండాలనేది అందరి డ్రీమ్. లగ్జరీ ప్రాజెక్టులో నెక్స్ట్ లెవెల్ అనిపించే ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. ప్రైమ్ లొకేషన్స్లో పర్ఫెక్ట్ ప్లానింగ్తో వావ్ అనిపించేంత సూపర్ ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. ప్రెజెంట్ జనరేషన్తో పాటు ఫ్యూచర్ జనరేషన్ సైతం మెచ్చే ప్రాజెక్టులను డిజైన్ చేయడం గిరిధారికే సాధ్యం. సిటీలో మోస్ట్ ప్రామినెంట్ ఏరియా అయిన రాజేందర్ నగర్ ఏరియాలో గిరిధారి సంస్థ డెవలప్ చేసిన XXX విల్లా ప్రాజెక్టు ప్రాస్పరా కౌంటీ ORR ఎగ్జిట్ నెంబర్ 17 and 18కు సమీపంలో ఉన్న అతిపెద్ద XXX విల్లా ప్రాజెక్టు ప్రాస్పరా కౌంటీనే. ఇక్కడ మొత్తం 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ అల్టిమేట్ అనిపిస్తాయి. ఈ ప్రాజెక్టుకు మరొక మేజర్ అట్రాక్షన్ ప్రాస్పరా కౌంటీ రెడీ టు హ్యాండ్ ఓవర్ స్టేజ్లో ఉండడమే. పొల్యూషన్ కి దూరంగా, ప్రగతికి దగ్గరగా, బెస్ట్ ప్రైజింగ్ లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ప్రాజెక్టులు డెవలప్ చేస్తోన్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. గ్రోత్ ఫోకస్డ్ ఏరియాలను అందరికన్నా ముందే గుర్తించి అక్కడ బెస్ట్ ఎమ్యూనిటీస్ తో ప్రాజెక్టులు డిజైన్ చేస్తూ రియాలిటీ రంగంలో అందరి ఫేవరెట్ బ్రాండ్ గా ఎదిగింది. లావిష్ లైఫ్ ఎక్స్పీరియన్స్, ప్రీమియం లివింగ్ ను పరిచయం చేసేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ XXX విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ ప్రగతికి చీరువలో, ప్రశాంతతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచేలా, గ్రాండ్ లెవెల్లో మోస్ట్ అట్రాక్టివ్ గా ఉండేలా దీనిని డెవలప్ చేస్తోంది. నియర్ బై కిస్మత్పూర్ 6000 acre ఓపెన్ ప్లేస్, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ చేసి వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తోని రోడ్స్ కానివ్వండి, ఇండోర్ గేమ్స్ కానివ్వండి, క్లబ్ కానివ్వండి, స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, సూపర్ మార్కెట్ కానివ్వండి. ఒక కస్టమర్ ఒకసారి మన గేటెడ్ కమ్యూనిటీకి ఎంటర్ అయిపోయిన తర్వాత 100% అన్ని అక్కడ దొరికే విధంగా స్పోర్ట్స్ కానీ ప్రతి ఒక్క యాక్టివిటీస్ అక్కడ మేము నిర్మిస్తాం కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు ఆ ప్రాజెక్ట్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో హైదరాబాద్ టోపోగ్రఫీలో చూస్తే ఫ్లడ్ వచ్చినా, వర్షాలు వచ్చినా హైదరాబాద్ సేఫ్ ఉండడానికి కారణం ఓన్లీ హైట్, దక్కన్ పీఠభూమి. వన్స్ అపాన్ వన్ టైం నైజాం గవర్నమెంట్ పాలన చేసినప్పుడు కూడా హైదరాబాద్ అనేది వరల్డ్ అంటే ప్రపంచంలో రిచెస్ట్ హైదరాబాద్ అనేది 100% బ్యూటిఫుల్ క్లైమేట్ కండిషన్ కానివ్వండి, ప్రతి ఒక్క రాష్ట్రంకి వెళ్ళి మైగ్రేషన్ ఒకటి బై లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు కాబట్టి అందరు వెరీ కంఫర్టబుల్. ఆల్ స్టేట్ పీపుల్ ఆల్సో ఇస్ కమింగ్ ఇన్ హైదరాబాద్. సో హైదరాబాద్ అంచెలంచెలుగా ఎదుగుతూ దాంతో పాటు మనకు ఔటర్ రింగ్ రోడ్ అండ్ ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో ఆ స్టేట్ అనేది ఎవరు మనం ఆపలేము, 100% డెవలప్ అవుతుంది. సో
దాంతోపాటు ఇప్పుడు త్రిబుల్ ఆర్ వన్స్ వర్క్ స్టార్ట్ అయ్యి ఈ 4-5 ఇయర్స్లో మనం ఆ త్రిబుల్ ఆర్ కూడా కంప్లీట్ చేసుకుంటా ఉంటే ఇది మీకు 100% చెప్పడం జరుగుతుంది. క్యాపిటల్ సిటీస్లలో నెంబర్ 1 సిటీ కాబోతా ఉన్న హైదరాబాద్ ఎవరు టచ్ కూడా చేయలేరు. మా గిరిదారి కన్స్ట్రక్షన్ ఎక్కడ ప్రాజెక్ట్ చేపట్టినా క్లియర్ కట్ అంటే ల్యాండ్ టోపోగ్రఫీ అండ్ కాంటూర్ లెవెల్స్ అన్ని చెక్ చేసుకొని మేము ప్రాజెక్టు నిర్మిస్తూ ఉంటాం. ప్రతి ప్రాజెక్ట్లో ల్యాండ్ తీసుకున్న తర్వాత సాయిల్ టెస్ట్ కానివ్వండి అండ్ వాటర్ టెస్ట్ అండ్ కాంటూర్ అంటే ల్యాండ్ లెవెల్స్ కరెక్ట్ చూసుకొని మన ప్రాజెక్ట్ చేపట్టినట్టయితే డెఫినెట్గా ఫ్యూచర్లో 100% మనకు ప్రతి ఒక్క కస్టమర్కి మనం నాణ్యతతో కూడుకున్న హౌస్ కానీ అపార్ట్మెంట్ కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. గిరిదారి కన్స్ట్రక్షన్ కస్టమర్లు హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటంటే అప్రిషియేషన్. డెఫినెట్గా మేము ఎక్కడ ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కస్టమర్ల మేలు గురి కస్టమర్ల బాగు గురించే ఎల్లవేళలు మేము కృషి చేస్తాం. వాళ్ళకి రిటర్న్స్ కూడా మంచిగా ఉంటాయి. ఆ ఫ్రూట్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి డెఫినెట్గా కస్టమర్ అనేది ఎక్కడ మేము ప్రాజెక్ట్ చేపట్టినా మా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. సో వ్యూయర్స్, ఎవ్రీ వీక్ సరికొత్తగా రియల్ ఎస్టేట్ విశేషాలను మీకు అందిస్తున్న సుచిన్ మీడియా రియల్ సిటీలో ఈ వారం విశేషాలు తెలుసుకున్నాం కదా. వచ్చే వారం మరిన్ని విశేషాలతో మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్టీ సెక్టర్ సమాచారంతో మళ్ళీ ఇదే సమయాన్ని కలుసుకుందాము. థ్యాంక్ యూ అండ్ బై.